ప్రాజెక్ట్ చేసిన ల్యాప్టాప్ ఆటోలో మర్చిపోవడంతో తీసుకువచ్చిన చక్రిని హక్ చేసుకున్న మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో చక్రి మహా అని టైప్ చేయండి. పొదరిల్లు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మహాలక్ష్మి ఇంకా చక్రికి విడాకులు ఇవ్వాలని చెప్పడంతో 6 నెలలు కలిసి ఉంటేనే కానీ విడాకులు రావని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇంకా లాయర్ అయితే. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి పెళ్ళయ్యి 2 months మాత్రమే అవుతుంది. ఇంకా 4 months కలిసి ఉంటేనే కానీ విడాకులకు అప్లై చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అన్ని రూల్స్ మార్చేశారు. ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అలా విడాకులు తీసేసుకుంటున్నారు. అందుకోసమనే మొత్తం రూల్స్ చట్టం అంతా మారిపోయిందమ్మా, 6 నెలలు భరించాల్సిందే అని చెప్పనేసరికి సరే అని ఇంకా మహాచక్రి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అలా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా విడాకులు రాలేదని మూడీగా కూర్చుంటే విక్కీ మహాలక్ష్మిని పిలుస్తాడు. పిలవడంతో చెప్పండి సార్ అని చెప్పనేసరికి ఏంటి మహా ఏంటి లక్కి ఏమైంది అలా డల్గా ఉన్నావు అనగాని ఏమీ లేదు సార్ అని చెప్పాను. కానీ నీకు వర్క్ సరిగ్గా లేదనుకుంటా, అందుకే నీ ఫేస్లో డల్నెస్ కనిపిస్తుంది. నేను నీకు ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తున్నాను. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులు ఆ కంపెనీ ప్రాజెక్టులు చాలా చేశాము. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఎందుకంటే ఇప్పటికీ 9 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 10 ప్రాజెక్టులు మనం వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టులు మనం టేకప్ చేసినట్టు అవుతుంది. అందుకే ఈ 10వ ప్రాజెక్టు నా లక్కీ అయిన నీకు ఇస్తున్నాను అనేసరికి సార్ అనగానే దీనికి పేటెంట్ రైట్స్ మొత్తం నీకే ఇస్తున్నాను. ప్రజెంటేషన్ మాత్రం చెప్పాలి నాకు. నీకు ఎల్లుండి వరకు సమయం ఇస్తున్నాను. ఈరోజు డిజైన్ చేసుకుని రేపు అంతా చేసి ఎల్లుండి మాత్రం మీటింగ్ ఏర్పాటు చేశాను ఆఫీసులో. నువ్వు ఆ మీటింగ్కి ప్రజెంటేషన్ రెడీ చేసి తీసుకురావాలి. నేను ఎలా ఉంది ఏంటి అని చెక్ చేయను. మొత్తం బాధ్యత అంతా నీకే అప్పగించేస్తాను. నువ్వే ప్రజెంటేషన్ అక్కడ ఇవ్వాలి. ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి విక్కీ అయితే చెప్తాడు. ఓకే సార్, మీరు ఖచ్చితంగా నా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా షూర్గా నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కుమార్ వస్తాడు. ఏంటి విక్కీ, అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు మహాలక్ష్మికి ఆ ప్రాజెక్ట్ చెప్పడం ఏంటి? మహాలక్ష్మి ఆ ప్రాజెక్టు చేయలేదు, నా అనుభవం మీద చెప్తున్నాను అనగానే ఎందుకు కుమార్ అంత ఆవేశపడిపోతావు? ప్రాజెక్టు చేయగలదో లేదో మనము అవకాశం ఇచ్చి చూడాలి కదా అనగానే ఈ కంపెనీలో ప్రతి ఒక్కటి నేనే కదా చేస్తున్నాను, నాకివ్వడం మానేసి తనకివ్వడం ఏంటి? పాత 9 ప్రాజెక్టులోనూ కూడా నేను ఉన్నాను కదా. ఈ ప్రాజెక్టు తనొక్కదానికి ప్రత్యేకించి ఇవ్వడం ఏంటి అనగానే తనలో టాలెంట్ ఉంది కుమార్ అని చెప్పి ఇంకా విక్కీ మాట్లాడుతుండగా అవును కుమార్, విక్కీ చెప్పింది నిజమే అంటూ దివ్య వస్తుంది. తను ఖచ్చితంగా నువ్వు పెంచుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకుంటుంది అని చెప్పి దివ్య చెప్తుంది. ఇంకా మహాలక్ష్మి అయితే ల్యాప్టాప్ ఇంటికి తీసుకువెళ్తాను అనగానే ఓకే షూర్, పవర్ ప్రాజెక్ట్ చేయాలి కదా, పవర్ ప్రజెంటేషన్ చేయాలి కాబట్టి తీసుకువెళ్ళు అనేసరికి తీసుకువెళ్తుంది మహాలక్ష్మి. తీసుకువెళ్ళి ప్రాజెక్ట్ కూర్చుని నైట్ చేసేసరికి మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్లో కూడా చేస్తుంది. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోవడంతో చక్రి బయట కూర్చుని ఉంటాడు. బయట కూర్చుని ఉండగా ఏం చేస్తున్నారు అనగానే ఏమీ లేదు అనేసరికి మీరు కొంచెం లోపలికి వచ్చి కూర్చుని ఉంటారా అనగానే ఎందుకు, నన్ను మీ గదిలోకి రమ్మంటున్నారా అనగానే అవును కూర్చోండి అనేసరికి కూర్చుంటుంది. ఏంటి ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చున్నారు, ఏమైంది అని చెప్పనగానే నాకు రేపు ఒక ప్రజెంటేషన్ ఉంది. ఆ ప్రజెంటేషన్కి నేను ఒక ఏవి రెడీ చేస్తున్నాను, అదంతా కూడా రెడీ అవ్వాలి. నిన్నటి నుంచి చేస్తున్నాను కానీ కంప్లీట్ కావట్లేదు అనగాని ఒక్క నిమిషం అంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాడు. ముందు కాఫీ తాగండి అంతా సెట్ అవుతుంది అని చెప్పనగానే కాఫీనా సరే అని ఇంకా ల్యాప్టాప్ పక్కన పెట్టి కాఫీ తాగుతుంది. తాగినంతసేపు చక్రితో కొంచెం సేపు నవ్వుతూ మాట్లాడి మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుని ఇప్పుడు ప్రశాంతంగా చేసుకోండి, మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను నిద్రపోకుండా ఇక్కడే కూర్చుని ఉంటాను అనేసరికి సరే అని మహాలక్ష్మి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. చక్రి అక్కడే కూర్చుని
ఫోన్ చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి నైటు మ్యాక్సిమం 1 o'clock వరకు ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా ప్రజెంటేషన్ అంతా కూడా సెట్ చేసుకుని ల్యాప్టాప్ అక్కడ పెట్టేసుకుని ఇంకా చక్రికి సరే మీరు వెళ్ళి పడుకోండాను కానీ అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందాను కానీ అయిపోయింది అనేసరికి సరే అని గుడ్ నైట్ చెప్పి మా చక్రి కాస్త బయటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. మహాలక్ష్మి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి రెడీ అయ్యి బయటికి వచ్చి పుత్రా అని పిలిచేసరికి లోపలికి వస్తాడు నారాయణ. ఏంటి మాత అని చెప్పాను కానీ నన్ను ఆశీర్వదించండి, ఈరోజు నాకు ఒక పవర్ ప్రాజెక్ట్ అప్పగించారు, ఆ ప్రాజెక్ట్ని నేను ప్రజెంటేషన్ చేయాలి, ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఇది కంప్లీట్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది అనేసరికి అయ్యో మాత నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావేంటి మాత అనగానే పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదం నాకు ఎంతో ముఖ్యమని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్పడంతో సరేనని ఇంకా ఆశీర్వాదం ఇచ్చి నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది అనగానే రండి నేను డ్రాప్ చేస్తాను అని చక్రి చెప్తాడు. ఎందుకంటే అప్పటికే చక్రి కార్ తెచ్చేసుకుంటాడు కాబట్టి. చెప్పేసరికి వద్దు నేను ఆటోలో వెళ్తాను అంటది. లేదు మీరు టెన్షన్ పడుతున్నారు కదా ప్రజెంటేషన్ ఇవ్వాలి అని, నేను డ్రాప్ చేస్తాను కదా అనగానే అవునమ్మా మహాలక్ష్మి, లేదు పెద్ది నేను ఆటోలోనే వెళ్తాననేసరికి సరే మీ ఇష్టమని ఆటోలో బయలుదేరుతుంది. అలా రోడ్డుకు వచ్చేసరికి రోడ్డు మీద ఆటో అలా మూవ్ అవుతూ ఉండగా ఆటో ఆపి ఆటో ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత దివ్య ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి ఏమైంది, ఎక్కడున్నావు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అనగానే కంప్లీట్ అయిపోయింది వచ్చేస్తున్నాను అనగానే ఒక్కసారి చెక్ చేసుకునేసరికి సరే అని ఇంకా దివ్యతో మాట్లాడుతూనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది, చూస్తుంది. మళ్ళీ ఆ ల్యాప్టాప్ని ఆ బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ తన పక్కనే పెట్టుకుంటే సరిపోయేది, పెట్టుకోకుండా కాళ్ళ దగ్గర సైడ్కి పెడుతుంది. సైడ్కి పెట్టేసరికి అప్పటికే కొంచెం టెన్షన్గా చెప్పాడు కదా 9 ప్రాజెక్టులు కంప్లీట్ చేశాము, ఇది ఒక 10వ ప్రాజెక్టు నీకు మాత్రం నమ్మకంతో అప్పగిస్తున్నాను అని చెప్పాడు కదా. సో అందుకని ఇంకా ప్రాజెక్టు బాగా ప్రజెంటేషన్ చెయ్యాలి అన్న ఆతృతలో ఇంకా ఆటో డ్రైవర్కి ఫోన్పే చేస్తాను అంటే లేదమ్మా క్యాషే అనేసరికి హ్యాండ్ బ్యాగ్లో క్యాష్ ఉండడంతో క్యాష్ ఇచ్చేసి తన లంచ్ క్యారేజీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుంది. కానీ ల్యాప్టాప్ విషయం మర్చిపోయి ఆఫీస్ రూమ్లోకి వచ్చేస్తుంది. దివ్యతో మాట్లాడుతుంది. కంప్లీట్ అయిపోయింది అనగానే కంప్లీట్ అయిపోయింది అన్నీ మాట్లాడుతుంది. టెన్షన్ పడుతున్నావు ఎందుకు, టెన్షన్ పడకు అని మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపు విక్కీ వస్తాడు. మా లక్కీ కంప్లీట్ అయిపోయిందా ప్రజెంటేషన్ ఏది, ఒకసారి నేను చెక్ చేస్తాను, ఎక్కడ స్టోరేజ్ చేసావు అనగానే ఇదిగో అని ల్యాప్టాప్ వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ ల్యాప్టాప్ కనిపించదు. ఏమైంది మహా, ఏం జరిగింది అనగానే ల్యాప్టాప్ కనిపించట్లేదు అనగానే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు ల్యాప్టాప్ తీసుకొచ్చావా అసలు అనగానే లేదు, నువ్వు ఫోన్ చేసావా నేను ఆటోలో ఉండగా అప్పుడు ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది అని గుర్తు తెచ్చుకునేసరికి ల్యాప్టాప్ తను ఓపెన్ చేసి చూసి బ్యాగ్లో పెట్టి బ్యాగ్ కింద పెట్టేసింది కదా. ఆ ల్యాప్టాప్ ఆటోలోనే మర్చిపోయాను అనేసరికి ఎంత పని చేసావు మహా అని కంగారు పడిపోతూ ఉంటారు. ఈ లోపు విక్కీ వస్తాడు. ఏంటి మహా ఏది ల్యాప్టాప్ ఏది, అదేది పవర్ ప్రాజెక్ట్ చూపించొకసారి అనేసరికి అది విక్కీ ల్యాప్టాప్ కనిపించట్లేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నీకేమన్నా బుర్ర పని చేస్తుందా, ల్యాప్టాప్ కనిపించకపోవడం ఏంటి, ఇప్పుడు టైం ఎంత అయింది, 9:30 అయింది, వాళ్ళు 11 o'clock కల్లా వచ్చేస్తారు, వాళ్ళకి నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇప్పుడు గనక వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వకపోతే నా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. 9 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను, ఈ 10వ ప్రాజెక్టు కుమార్ అప్పటికి అంటూనే ఉన్నాడు నీకు ఇవ్వద్దు అని, అయినా సరే నేను నీ మీద నమ్మకంతో నీకు టాలెంట్ ఉంది కదా ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశమైనా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నీకు ఈ పని అప్పగిస్తే ఇంత నిర్లక్ష్యంగా ఉంటావేంటి మహా, అసలు నువ్వు బుద్ధుండే పని చేస్తున్నావా, నా కంపెనీ ప్రాబ్లంలో పడిపోతుంది, నా కంపెనీ రెప్యుటేషను రేటింగు మొత్తం టర్నోవర్ అంతా కూడా పడిపోతుంది, నువ్వు చేసిన ఈ పని వల్ల అనవసరంగా నిన్ను నమ్మాను అంటూ ఇంకా తెగ చెడామెడ తిట్టేస్తాడు. సార్ నాకు 1 అవర్ టైం ఇవ్వండి సార్ అని గబగబా పక్కకు వచ్చి చక్రికి ఫోన్ చేస్తుంది. చక్రి కార్ వేసుకుని ట్రిప్ల కోసమని వెళ్తూ ఉంటాడు.
ఫోన్ చేసేసరికి ఇదేంటి మహాలక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పనగానే ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అనగానే నేను మీతో మాట్లాడాలి అనేసరికి ఒక్క నిమిషం అని కారు పక్క కాపి చెప్పండి అనగానే మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది. రాత్రంతా కూర్చుని ప్రజెంటేషన్ చేశారు ఆ ల్యాప్టాపేనా అనగానే అవును అనేసరికి అసలు ఎక్కడ మర్చిపోయారు అనగానే ఆటోలో మర్చిపోయాను అని చెప్తుంది. ఆటో ఏదైనా గుర్తుందా అనగానే నాకేం గుర్తులేదు చక్రి గారు, నాకు చాలా భయం వేస్తుంది. 9:30 అయిపోయింది, 11 గంటలకి మీటింగ్ అంట, చాలా భయంగా ఉంది అని చెప్పి ఓ టెన్షన్ పడితే మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, మీరు రిలాక్స్గా కూర్చుని గుర్తు తెచ్చుకుని నాకు ఏదైనా క్లూ చెప్పండి అని చెప్పి చక్రి అంటాడు. చక్రి అని ఫోన్ పెట్టేస్తాడు. చక్రి అక్కడి నుంచి వేరే ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తాడు. అన్నా నమస్తే అన్నా అనగానే ఆ బాలు బాగున్నావా అనగానే బాగున్నానన్నా, ఇలా ఒక ఆటోలో నా భార్య ఎక్కిందన్నా, అందులో చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్ ఉందన్నా, అందులో డేటా కూడా ఉందన్నా, ఆ ఆటో ఏంటో తెలియదన్నా అనగానే ఒక్కసారి ఏ ఏరియా అన్నావు, ఏ ఏరియాలో దిగారన్నావు ఒకసారి అనేసరికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న డ్రైవర్లందరినీ అడగడంతో మేం కాదు అని చెప్తారు. ఇక్కడ ఉండే ఆటో వాళ్ళు ఎవరు కాదంట చక్రి అనేసరికి అన్న ఎవరైనా వేరే వాళ్ళు ఉంటారు కదన్నా, ఒక్కసారి ఫోన్ చేయన్నా అనేసరికి సరే అని అందరికీ ఫోన్లు చేసి కనుక్కుంటాడు. కానీ ఎవరు కాదనేసరికి ఇంకా చక్రికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి అతను ఎలా ఉన్నాడు, బండి నెంబరు ఏదైనా గుర్తుందా అనగానే అతను పెద్దతను, అది బండి నెంబర్ ఏమీ గుర్తు లేదండి అనేసరికి సరే మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని చెప్పాను కదా, మీ ల్యాప్టాప్ మీ చేతిలో నేను పెడతాను, మీరు టెన్షన్ పడకండి అని గబగబా ఇంకా మహాలక్ష్మి ఎక్కడెక్కుతుంది ఆటో రోడ్డు మీదే కదా అక్కడికి వెళ్తాడు. అన్న మాది ఇల్లు ఇక్కడే అన్న, నా వైఫ్ ఆటోలో ల్యాప్టాప్ మర్చిపోయిందంట అన్న, ప్లీజ్ అన్న ఒకసారి సీసీ ఫుటేజ్ చూపించవా, నాకేమీ వీడియో అవసరం లేదన్నా, చూపిస్తే చాలన్నా అనేసరికి సరే అని ఇంకా ఓపెన్ చేసి చూపించడంతో మహాలక్ష్మి వచ్చేంత వరకు కూడా ఫార్వర్డ్ చేసి అన్న ఇక్కడి నుంచి కొంచెం స్లోగా అన్న అనేసరికి మహాలక్ష్మి అలా నిలబడి ఉండగా ఒక ఆటో వస్తుంది. ఆటో నాపి ఫ్రంట్ లుక్ చూపించడంతో ఆటో మీద పేరు రాసి ఉంటుంది, ఆటో నెంబర్ ఉంటుంది. అన్న ఒక్క ఫోటో తీసుకుంటానన్నా అనేసరికి సరే అని ఒక ఫోటో తీసుకునేసరికి చాలా థ్యాంక్స్ అన్న, మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేనన్నా అని చెప్పి ఇంకా గబగబా ఆటో డ్రైవరు దగ్గర నుంచి ఆ ఆటోలన్నీ అమ్ముతారు కదా ఏరియా, అది ఎక్కడుంది ఏంటి, ఆటో ఎవరి పేరు మీద ఉంది అన్న విషయం తెలుసుకోవాలని ఆటోలు అమ్మి చోటకి వెళ్తాడు. వెళ్ళేసరికి అదే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా అక్కడికి, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేసరికి ఈ ఆటో పలానా వాళ్ళ పేరు మీద ఉంది అనగానే అక్కడికి వెళ్తారు. నమస్తే అన్న, ఈ ఆటో మీదేనా అనగానే నాదే, కానీ ఈ ఆటోని వేరే వాళ్ళు నడుపుతారు అనేసరికి అవునన్నా, ఫోన్ నెంబర్ ఇస్తావా అన్నా అనేసరికి ఇస్తాను అని ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఫోన్ నెంబర్ ఇస్తే వీళ్ళ దరిద్రానికి ఆ ఫోన్ నెంబర్ కాస్త వాళ్ళ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి ఆటో నెంబర్ ఇది మీదేనా అనగానే మాది మేము ఫైనాన్స్కి తిప్పుకుంటున్నాం, ఆటోని ఎక్కడైనా వదిలేశాడా, ఏం చేశాడు అంటూ పెళ్ళం తిట్టడం మొదలు పెడుతుంది. అమ్మ అది కాదమ్మా, ఇలా నా వైఫ్ ఆటోలో ల్యాప్టాప్ మర్చిపోయిందమ్మా, మీ ఆయనగారు ఎక్కడుంటారమ్మా అని చెప్పాను. కానీ పలానా స్టాండ్లో ఉంటాడు, అక్కడికి వెళ్ళి వెతుక్కో అని చెప్పనేసరికి స్టాండ్ దగ్గరికి పరుగున వస్తాడు. వచ్చి మొత్తం చూస్తాడు, ఆ ఫోటోని చూసి మొత్తం అన్నీ వెతుకుతాడు. ఎక్కడ వెతికినా ఆటో కనిపించదు. మహాలక్ష్మి గారు ప్రజెంటేషన్ ఇవ్వాలంటున్నారు, అప్పుడే 10:30 అయిపోయింది, ఇంకా 1/2 అవర్ మాత్రమే టైం ఉంది. ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటారని ఇంకా తెగ హడావిడిగా వెతుకుతూ ఉండగా వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఆటో తుడుస్తూ ఉంటాడు. వెంటనే మొబైల్లో ఉన్న ఫోటోని చూసేసరికి ఇదే ఆటో. అన్నా అని చెప్పనేసరికి ఎవరు బాబు నువ్వు అనగానే అన్న ఉదయం నా వైఫ్ ఈ ఆటోలో ల్యాప్టాప్ ఒకటి మర్చిపోయిందన్న, ఆ ల్యాప్టాప్ చాలా అవసరం అన్నా అనగానే అవునా, ఆ ల్యాప్టాప్ ఏదో వదిలేశారు బ్యాగ్, ఆ అమ్మాయే వదిలేసిందని చెప్పి తీసి జాగ్రత్త పెట్టాను అని తీసుకొస్తానని వెళ్ళి బ్యాగ్ తెస్తాడు. తెచ్చి ఇవ్వబోతుండగా
తను నీ వైఫే అని చెప్పడానికి గ్యారంటీ ఏంటి అనగానే ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అని వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో ఉంటుంది కదా, అప్పుడు రిసెప్షన్లో తీయించిన ఫోటో, ఆ ఫోటోని కాస్త చూపిస్తాడు. నేనే అన్నా అది, తన నా వైఫే అన్నా అని చెప్పనగానే ఓకే ఓకే గుర్తుపట్టాను, జాగ్రత్తగా తీసుకెళ్ళనేసరికి చాలా థ్యాంక్స్ అని ఆ ల్యాప్టాప్ను కాస్త గబ్బా గబ్బా తీసుకొస్తాడు. ఈలోపు విక్కీ తిడుతూ ఉంటాడు మహాలక్ష్మిని. అందరిలోనూ కుమార్ మామూలుగానే అరిచేవాడు. కుమార్ ముందు కూడా తిట్టేసరికి నేను ముందే చెప్పాను కదా విక్కీ, నానాసరంగా మహాలక్ష్మికి ప్రాజెక్ట్ ఇచ్చి తప్పు చేసావు అని, నీకు నేను చెప్తే బుర్రకెక్కదు అని ఓ తెగ సంటేస్తూ ఉంటారు. ఇటు మహాలక్ష్మిని విక్కీ తిడుతూ ఉంటాడు. అసలు ఎంత నిర్లక్ష్యమా, ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆల్రెడీ కింద ఫ్లోర్లో ఉన్నారంట, సెకండ్ ఫ్లోర్ అని చెప్పనేసరికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, వాళ్ళకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి, ప్రాజెక్టు లేకుండా నువ్వు దేన్ని వివరణ చూపిస్తావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పనగానే ఒక్క నిమిషం వెయిట్ చేస్తే నేనే వచ్చి ప్రజెంటేషన్ ఇస్తాను అనేసరికి వెంటనే ఇంకా తన ఫేస్కున్న కర్చీఫ్ తీసేసి మహాలక్ష్మిని పిలిచి, మహాలక్ష్మి గారు ఇదిగో మీ ల్యాప్టాప్ అనగానే ఎలా వచ్చింది అనగానే అదంతా తర్వాత, ముందు మీరు వెళ్ళి క్లయింట్తో ఆ ప్రజెంటేషన్ చూడండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాననగానే ఇంకా గబ్బా వచ్చి మహాలక్ష్మి సార్ ల్యాప్టాప్ అనగానే కింద నుంచి వాళ్ళు పైకి రానే వచ్చేస్తారు. రావడంతో ఇంకా లోపలికి వచ్చి అందరూ నన్ను క్షమించండి, ఇది నా మొదటి ప్రాజెక్టు, కొంచెం టెన్షన్గా నర్వస్గా ఉంది, నేను చెప్పే దాంట్లో లోపం ఉండదు కానీ నేను చెప్పే తీరు కొత్తగా అనిపిస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి అనేసరికి ఓకే అని చెప్తారు. కొత్త వాళ్ళకి ఎవరైనా సహాయం చేయాలనుకుంటారు కదా, ఓకే అని చెప్పేసరికి సరే అని ఇంకా ప్రజెంటేషన్, ఇది మీ రూము, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది మీ హౌస్, ఇందులో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, అది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు అని మొత్తం అంతా కూడా అక్కడ ఉంటాయి. అన్నీ కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ మొత్తం అంతా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ప్రజెంటేషన్ చేస్తూ ఉండేసరికి అదంతా కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది. బాగా నచ్చడంతో మిస్టర్ విక్కీ, నిజంగానే మొదటిసారి ఈవిడికి అవకాశం ఇచ్చి మీరు రిస్క్ చేయలేదు, ఎలాంటి టాలెంటెడ్ని గుర్తించడానికి ఒక అవకాశంలా ఉంది, ప్రాజెక్టు మాకు నచ్చింది, ఓకే చేసేద్దాము, ఈ ప్రాజెక్టు పనులు మీరే స్టార్ట్ చేయండి అనేసరికి చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పాను. కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ లక్కీ అనగానే సారీ సార్ మిమ్మల్ని టెన్షన్ పెట్టాను అనగానే అంత శ్రద్ధగా ఉండకూడదు కదా మహా, సరైన సమయానికి తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి సరిపోయింది అని పక్క నుంచి దివ్య చెప్తుంది. అది కరెక్టే అని చెప్పి వెంటనే సార్ ఒక్క 10 నిమిషాలు అనేసరికి ఓకే అని గబ్బా బయటకు వచ్చి దివ్య పక్కన తన సీట్లో కూర్చుని రిలాక్స్ అయిన తర్వాత చక్రికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని చెప్పాను కానీ మీ ఆఫీస్ కిందే ఉన్నాను అనేసరికి ఒక్క నిమిషం నేను వస్తున్నానని గబ్బా వస్తుంది. గబ్బా కిందకు వచ్చేసరికి చాలా చాలా థ్యాంక్స్, మీ రుణం నేను తీర్చుకోలేను అనేసరికి అదేంటి మహాలక్ష్మి గారు అలా అంటారు అనగానే నాకు చాలా భయం వేసింది, అందరూ నా మీద చాలా సీరియస్ అయ్యారు, ఎందుకంటే ఆ ప్రజెంటేషన్ లేకపోతే నా ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంది, ఆ ప్రజెంటేషన్ వల్ల వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని, వాళ్ళ కంపెనీ పరువు పోతుందని, ఇక ఆర్డర్లు రావని, కంపెనీ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, 1 కాదు 2 కాదు ఎంత కంగారు ఎంత టెన్షన్ పడ్డానో. ఆ టెన్షన్లో మీరు గుర్తొచ్చే మీకు ఫోన్ చేశాను, మీరు లక్కీగా నాకు సహాయం చేశారు, మీరే కనుక కరెక్ట్ టైంకి నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే నేను అస్సలు ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది అనేసరికి అసలు ఆ ల్యాప్టాప్ మీకు ఎలా దొరికింది, ఎలా చేశారనగానే అదో పెద్ద కథ. మీరు వెళ్ళిన చోట నుంచి సీసీ కెమెరాలు చూసి ఆటో గుర్తుపట్టి ఆటో అతని దగ్గరికి వెళ్ళి మొత్తానికైతే ల్యాప్టాప్ తీసుకున్నాను అని మాట్లాడుతూ ఉండగానే మహాలక్ష్మి చక్రిని గట్టిగా హత్తుకునేసరికి చాలా చాలా థ్యాంక్స్, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందని మహాలక్ష్మి హత్తుకునేసరికి చక్రి షాక్ అయిపోతాడు. ఎందుకంటే చక్రి ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ అనుభూతి చెందలేదు కదా.
సో అందుకని ఒక్కసారిగా షాక్ అయిపోయి మహాలక్ష్మిని వదిలించుకుంటాడు. సరే థ్యాంక్స్ అండి అని చెప్పాను కానీ, సరే మీరు వెళ్ళండి, సాయంత్రం నేనే వచ్చి పికప్ చేసుకుంటాను అనగాని, సరే నేను వెయిట్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పడంతో ఇంకా మహాలక్ష్మి పైకి వెళ్ళిపోతుంది. చక్రి తెగ సంతోషపడిపోతూ కేశవకి ఫోన్ చేస్తాడు. కేశవకి ఫోన్ చేసేసరికి కేశవ మెకానిక్ షెడ్లో ఉన్నాను అనగానే మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళి చక్రి కేశవను పట్టుకొని ఓ తెగ సంతోషంగా చెప్తాడు. ఏమైంది, ఏం జరిగింది అనగానే మహాలక్ష్మి నన్ను హత్తుకుంది అనేసరికి, ఏంట్రా ఏమంటున్నావు, అసలు ఏం జరిగింది అనగానే, ఇలా తన ల్యాప్టాప్ ఆటోలో మర్చిపోయింది, తను ఎవ్వరికీ ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేసింది, ఆటోలో ల్యాప్టాప్ మర్చిపోయాను, నాకు ప్రజెంటేషన్ ఉంది, దయచేసి ఆటోలో ఉన్న ల్యాప్టాప్ ఎలాగోలాగా తీసుకురండి అనేసరికి, ఎలా తీసుకొచ్చేవరా అనగానే, అదో పెద్ద కథలేరా, సీసీ కెమెరాలు చెక్ చేయించి ఆటో కనుక్కొని ఫోనులు చేసి స్విచ్ ఆఫ్ రావడం ఏంటేంటో కరెక్ట్ సమయానికి తీసుకెళ్ళి ల్యాప్టాప్ అప్పగించకపోయి ఉంటే మహాలక్ష్మి గారు జీవితాంతం బాధపడుతూనే ఉండేవారు అని చెప్పనేసరికి, అవునా అంత ఇంపార్టెంట్ ఉందా, రాత్రి 1 గంట వరకు కూర్చుని పాపం తను చేస్తూనే ఉంది, ఏదో పవర్ ప్రజెంటేషన్ అంట, అది 3D ప్రజెంటేషన్ అంట, రాత్రి అంతా పాపం చేస్తూనే ఉంది, అలాంటిది వస్తువు ఒకటి పోతే తనకి ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది, అది మనం తెలుసుకోలేకపోయాము అనేసరికి, ఏం కాదులే అన్నయ్య, రోజు రోజుకి మహాలక్ష్మి గారు నీకు దగ్గర అవుతున్నారు, లేదంటే దగ్గర కారు, అయినా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నట్టే మహాలక్ష్మి గారు కూడా ఆలోచిస్తారు చూడు, నేనేంటి అతన్ని ఎందుకు హగ్ చేసుకున్నాను, అసలు అతన్ని హగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మహా ఏం జరిగింది అనగానే, ఏమీ లేదు అనేసరికి, నీ కజిన్ కరెక్ట్ సమయానికి తీసుకొచ్చి ఇచ్చాడు, తనే కనుక లేకపోయి ఉంటే ఈరోజు బాసు వర్క్ ఏమై ఉండేది, నిన్ను మాటల యుద్ధమే చేసేవారు, వదులుతారో వదలరు ఈరోజు అన్నట్టుగా మాటలతో కుళ్ళబొడి చేస్తాడు బాసు అని చెప్పి మాట్లాడేసరికి, అమ్మయ్య ఆ ప్రాబ్లం నాకు లేదు, ఇంకా ఉండదు కూడా, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చని మహాలక్ష్మి తెగ సంతోషపడుతుంది. ఇంకా అలా మహాలక్ష్మి ఇంటికి వచ్చి అదే విషయం కన్నాకు మాధవకు చెప్పడంతో, ఏంట్రా పగటి కలలు కంటున్నావా, లేదన్నయ్యా నిజంగానే మహాలక్ష్మి నన్ను హత్తుకుందన్నయ్యా, మహాలక్ష్మి ల్యాప్టాప్లో వర్క్ చేసింది కదా, ఆ వర్క్ మొత్తము ఆ వర్క్ ఉన్న ల్యాప్టాప్ ఆటోలో మర్చిపోయిందంట, అందుకని నేను తనకి హెల్ప్ చేశాను, అందుకోసం తను నాకు హెల్ప్ చేసింది అనేసరికి, అవునా ఇంత జరిగిందా అనగానే, అవునన్నయ్య, ఇప్పుడు మహాలక్ష్మి ఎక్కడుందిరా అని చెప్పనేసరికి, స్కూల్లోనే ఉందన్నయ్య, జాగ్రత్తగా ఉండమని చెప్పావా అనగానే, జాగ్రత్తగానే ఉండమని చెప్పానన్నయ్య అని చెప్పి ఇంకా చక్రి అయితే అంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తూనే ఉంటుంది మహాలక్ష్మి అయితే, చాలా థ్యాంక్స్ అండి, నాకు ఇచ్చిన మొదటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, ఇంకా ప్రాజెక్ట్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకా తర్వాత అలవాటు అవుతుంది, తప్పెక్కడ జరిగిందనేది తెలుసుకుంటాను, ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని సాల్వ్ చేస్తానని మహాలక్ష్మి మాట్లాడుతుంది. చాలా థ్యాంక్స్ అండి అనేసరికి, పోనీలే మీరైతే హ్యాపీ కదా, వాళ్ళు మీకు ఆర్డర్ ఇచ్చేశారు కాబట్టి ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండండి అని చక్రి కాస్త మహాలక్ష్మికి చెప్తాడు. రేపటి నుంచి ఉదయం సాయంత్రం మీరే నన్ను తీసుకురండి అని చెప్పి మహాలక్ష్మి పర్మిషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మహాలక్ష్మియే చక్రిని తీసుకురమ్మని చెప్తుందా, ఏంటిది నిజమేనా ఇదంతాను అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే చక్రిని మహాలక్ష్మి అర్థం చేసుకుంది కదా. కొద్దిగా మహాలక్ష్మి చక్రికి దగ్గర అవ్వడం మొదలు పెడుతుంది. మహాలక్ష్మి ఎంత దగ్గర అవ్వాలని చూసినా చక్రి కొంచెం అదుపులోనే ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ తను ఏదో చేసినట్టు, మళ్ళీ మహాలక్ష్మి తననే హెరాస్ చేస్తున్నాడని గొడవ పెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా మహాలక్ష్మి రూమ్లోకి నేను రాను అని చెప్పి చక్రి ససేమిరా చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ఆ ప్రాజెక్ట్ ఉన్న ల్యాప్టాప్ని తీసుకొచ్చి చక్రి తన ఫ్రెండ్ ముందు పెట్టి
ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ గురించి చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.